లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రూపాయల 63 సోలార్ ప్రాజెక్టుల నుంచి ఉన్నటువంటి యూనిట్ కొనుగోలు ధర దాదాపుగా ₹5.90 నిర్ధారించింది. అయితే ఈరోజు దాన్ని మనం ₹2.49కే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని నిర్ధారించినటువంటి కొనుగోలు ధర ₹5.90 ఉన్నా సరే ఈరోజు మనం ₹2.49కే కొనుగోలు చేయగలిగాం. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు, పత్రికలు రాస్తున్నారు. ఆయన కూడా ఒక విషయం చెప్పాలి. ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 2016లో ఒక ఒప్పందం చేసుకున్నాడు. 500 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందం. ఆ రోజు ఎంత కొన్నాడు? 500 మెగావాట్లు ₹4.50 కొన్నాడు. సిగ్గుమాలినటువంటిది ఏంటంటే ఈయన ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక 500 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు ఆయన అక్షరాలు చెల్లించింది ₹4.50. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందం యూనిట్కి ₹2.49. అంటే దాదాపుగా ₹2 అదనంగా ఆయన సెకీ నుంచి కూడా కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి దీని వెనక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పందం చేసుకున్న దాని ఉద్దేశం వెనక ఉన్నటువంటిది మంచి ఉద్దేశమా లేదా అనేటువంటిది ఆలోచన చేయకుండా ఏదో ఒక విధంగా బురద తల్లి రకరకాలుగా, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే బురద తల తన హ్యాంలో ఏం జరిగిందంటే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పకూడనటువంటి అసత్యాలని మాట్లాడాడు, అసత్యాల ప్రచారం చేస్తున్నాడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు నిర్వాహకం ఏ విధంగా సాగింది విద్యుత్ రంగంలో అంటే ఉచిత విద్యుత్తుకు సంబంధించి దాదాపుగా ₹8,845 కోట్ల దానికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టాడు. విద్యుత్ ఉత్పత్తిదారులకు సంబంధించి ₹21,541 కోట్ల బకాయిలు పెట్టాడు. దాదాపుగా చంద్రబాబు నాయుడు రాకముందు ₹29,552 కోట్ల ఉన్నటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి బకాయిలు ₹86,215 కోట్లకు చేర్చాడు చంద్రబాబు. అది ఆయన సమర్థవంతమైనటువంటి పాలన. ఆయన చెప్పుకుంటున్నాడు నేను సమర్థవంతంగా పరిపాలించాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది చేశాడు ఇది చేయలేదని చెప్పి నీ హయాంలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా ఎంత అప్పుల్లో విద్యుత్ రంగం కోరకపోయింది, ఎంత సంక్షోభంలో పడిపోయిందని చెప్పడానికి ఈ లెక్కలు ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి సెకీతో ఒప్పందానికి ముందు మనం ఎంటర్ కాకముందు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ఖర్చుతో నేను చెప్పినట్టుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ రోజు దాదాపుగా యూనిట్ కరెంటుకు సంబంధించి ₹2.49 నుంచి ₹2.58 వరకు 24 బిడ్లు దాఖలైతే దానిని చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి నేను ఎక్కువ రేటుకు కొన్నా, నేను ఎక్కువ రేటుకు కొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ రేటుకు కొంటే నా మీద అందరూ అపోహపడతారు కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దానికి వెళ్ళి కోర్టుకు పంపించి దాన్ని అడ్డుకున్నాడు. అందుకనే అంతకుముందు మామూలుగా ఒకసారి చూస్తే గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది విద్యుత్ సరఫరా ఎంత ఉందనేటువంటిది ఒకసారి చూస్తే యూనిట్ ₹5.10 ఉంది. దాదాపుగా డిస్కంలకు విపరీతమైనటువంటి భారం పడింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిస్తే దానికి అతి తక్కువ ధరకే కోట్ చేస్తే ఆ కోట్ చేసినటువంటి ధరకి ఇస్తే ఇబ్బంది పడద్దని చెప్పి నువ్వు కోర్టుకు పోతే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చి మీరు పిలిచినప్పుడు ఒకవేళ ఈ కోర్టు చిక్కులు ఉన్నాయి, దానివల్ల మీకు ఇంత అతి తక్కువ ధరకే విద్యుత్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. కాబట్టి ఆ రేటుకే మీరు వేసినప్పుడు ఏదైతే రేటు కోట్ చేశారో ఆ రేటుకే అతి తక్కువ అనేటువంటి ₹2.49కే మేము ఇస్తాము అని చెప్పిన మీదట 7,000 మెగావాట్లకు సంబంధించి ₹2.49 అత్యంత చౌకగా ఈరోజు డిసెంబర్ 1, 2021 ఏపీ డిస్కంలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మనం విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి ఒప్పందాలలో అత్యంత తక్కువ రేటు ఒప్పందం ఏదన్నా ఉంటే మొన్న మనం కుదుర్చుకున్నటువంటి ₹2.49 అనేటువంటిది మరొకసారి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి సెకీ మీద ఒక పథకం ప్రకారం బురద జల్లుతూ అంతకుముందు చంద్రబాబు ఎన్నికలకు ముందు చూసాం ఇదంతా అది లేదు ఇది లేదు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే మన అసెంబ్లీలో కూడా చెప్పాడు. మేమేం చెప్పాం ₹2.49 అనేటువంటివి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి వాటికి మినహాయింపు ఇచ్చారు కాబట్టి 25 సంవత్సరాల పాటు మనం కట్టబడలేదు అంటే లేదు కట్టాల్సిందే, దానివల్ల ఇంకా పెరుగుతుందని చెప్పి బొకాయింపులు. ఈరోజు 15 జనవరి 2021 ఇది లెటర్, ఈ కాపీ కూడా మీకు ఇస్తాను. క్లియర్గా వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్
ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి దానిని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము. కాబట్టి మీకు దీనికి సంబంధించి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇవ్వబడలేదు, కేవలం ₹2.49 యూనిట్కే మీకు చేరుస్తాము అని చెప్పి ఇచ్చినటువంటి లేఖ. దీనిని తప్పుదారి పట్టిస్తా, లేదు అంటే బహుశా నివేదన మొన్న ఆ కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత పోయి రద్దు చేయించుకొని వచ్చామో నాకు తెలియదు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి, రైతుల ప్రయోజనాలు దెబ్బతీయడానికి మాకు తెలియదు. మా దగ్గర ఉన్నప్పుడు 15 జనవరి 2021 రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఖ. ఇవన్నీ నేను నువ్వు చెప్తే దాగే కాదు, ఇవన్నీ ఉన్నటువంటి పబ్లిక్ డాక్యుమెంట్స్. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని చూసి ఏదో ఒక విధంగా మొన్న నాకు నవ్వు వచ్చింది. ఈనాడు టీవీలో ఒక లెటర్, ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. 2016లో ఎల్ఈడి టీవీ 2 లక్షల రూపాయలు ఉంటే అది దాదాపుగా ఇప్పుడు 55,000 రూపాయలకు పడిపోయింది, 55,000 రూపాయలకి దొరుకుతున్నాయి. కాబట్టి కరెంటు కూడా తగ్గేదానికి అవకాశం ఉందని చెప్పి రాశాడు ఆయన. అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి రాశాడు, 2000 ఒకవేళ కరెక్ట్ అయితే అది 2020కి వచ్చేటప్పటికి తగ్గాలి కదా, అంతకుముందు ఉన్నటువంటి రేటు ప్రకారం, నువ్వు చెప్పిన రేటు ప్రకారం తగ్గలేదే. ఎందుకు పెరగతా పోయాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందున్నటువంటి రేటు కన్నా ఎందుకు పెరగతా పోయాయి? దానికి కారణం చెప్పలేదే. ఈరోజు పాపం నువ్వు తగ్గేదాని గురించి మాట్లాడుతున్నావు. తగ్గతాయనే కదా మేము మామూలుగా తగ్గించి చేసాం, ఎప్పుడూ లేనంత తగ్గించి రేట్లు చేసామని చెప్తున్నది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే కరెంటు తీసుకొస్తే దానిని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ ధరకే కరెంట్ వస్తుందనేటువంటి దానిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రైతులకు 9 గంటలు ఉచిత సమృద్ధిగా, ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సమృద్ధిగా సమకూర్చాడు అనేటువంటిది వినిపించకూడదు, వినపడకూడదు. కాబట్టి దాని మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన రాసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళు రాసినటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒక విధంగా మాట్లాడడం, ఇది దాదాపుగా చూస్తే ఏటా మనం చూస్తే 3,750 కోట్లు, 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల, ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం. అంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 25 సంవత్సరాల కాలంలో, 25 సంవత్సరాలుగా మనం తీసుకున్నటువంటి దానివల్ల సంవత్సరానికి సగటున 4,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం. వీటన్నిటినీ మరుగున పెట్టి ఏదో ఒక ఈనాడులో మరొక కథనం రాశాడు. ఏమని రాశాడంటే గుజరాత్లో ₹99 వస్తుందన్నారు. ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏమన్నా ఈనాడు భరిస్తుందా? ఏమన్నా ఆయన కిరణ్ గారు వచ్చేమన్నా నేను భరిస్తానది, మీరు ₹99 ఇస్తానని చెప్పి నువ్వేమన్నా ముందుకు వస్తావా? నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹99 అయితే ఇంకొక ₹2 ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్కి అయితే అది ₹4 కాలేదా? కాదా? కాబట్టి ఏదో ఒకటి నువ్వు రాయాలా. నువ్వు రాస్తున్నావా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీలో ప్రింట్ చేసి పంపించినటువంటి కాగితానికి అచ్చులు ఏదో ఉన్నటువంటి వాటిని సవరించి, అచ్చు తప్పులు సవరించి ఏమన్నా ముద్రిస్తున్నావు అనేటువంటిది అనుమానం. ఎందుకంటే మీరు రాసేది అయితే ఇంత దారుణంగా, ఇంత తెలివి తక్కువతనంగా రాయాలనేటువంటి పరిస్థితి ఉండదు. నాకు అనుమానం ఏంటంటే ఈ రాసే స్క్రిప్ట్ అంతా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు రాసిస్తే, ఆ చంద్రబాబు నాయుడు రాసి అచ్చు తప్పు లేదన్న సవరిస్తే నేరుగా వాటిని యథాతథంగా మీరు ప్రింట్ చేయడం తప్ప మీరు కనీసం బుర్రబెట్టి ఆలోచన చేస్తున్నారా? గతంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏంది, ఏమి లేకుండా వీటన్నిటిని మరుగున దాస్తా ఏదేదో లేనటువంటివి అవాస్తవాలు, అసత్యాలు, అబద్ధాలు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ధర కొంటేమో ఇది తప్పు, చంద్రబాబు నాయుడు ఎక్కువ ధర కొంటేమో అది ఉపాయాన్ని వెనకేసుకుని వస్తా, ఆయన హయాంలో ఎక్కువ ధర కొన్నాడా మీరు ఇది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహానంటే అయ్యేమో బ్రహ్మాండం. తక్కువ ధర కొన్నాడానంటే అబ్బాయి ఇది తప్పు, ఇది ఆదానితో ముడిపడినటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కటి చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా సరే, ఆ రోజు గుజరాత్కి సంబంధించి వచ్చినప్పుడు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అది కోవిడ్ సమయంలో తీసుకున్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే వాళ్ళకి కోవిడ్ సమయంలో సోలార్ ప్యానల్స్ రేట్లు ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు, తగ్గాయి. ఆ తర్వాత కోవిడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి. కాబట్టి వాటిని చూపించి అవి కూడా ₹99 కానంటే అవి ఒక మరో ₹2 కలిస్తే మొత్తం ₹4 అవుతాయనేటువంటి దాన్ని విస్మరించి రకరకాలుగా మాట్లాడారు. వీటన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనతో ఒక పెద్ద అంశం వేశారు. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల
ఎమ్మెల్యే అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు. సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి పాప చెప్పాడు. అసలు నేను మంత్రిగా పనిచేశాను, వాసన మంత్రిగా పనిచేశాడు, వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి, ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి, ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం క్యాబినెట్ గురించి మనకు తెలియదా, క్యాబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా? క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వాసనాను అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు. ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు, ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు, ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి పగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతాయి, కొన్ని